వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. టీ కాంగ్రెస్ లో ఆయన సీనియర్ పొలిటీషియన్. అదేంటో గాని ఆయనను దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న రీతిలో ఆయనకు ఎప్పటికప్పుడు నిరాశే పలకరిస్తూ ఉంటుంది. గతంలో పార్టీ చీఫ్ రేస్ లో ఉన్న చేతి వరకు వచ్చిన పదవి ఎవరో లాగేసుకున్నట్టుగా ఇతరులకు వెళ్లిపోయింది. ఆ తర్వాత పార్టీలు మారినా ప్రాధాన్యత మాత్రం కరువైంది. పోనీ తిరిగి సొంత పార్టీకి వచ్చిన పాత సీనే మళ్లీ రిపీట్ అవుతోంది. దీంతో ఆ నేత లోలోపల తెగ మదన పడుతున్నారట. ఆ నేత దురదృష్టాన్ని చూసి సొంత నేతలే నోటికి చేయి అడ్డం పెట్టుకుని మరీ నవ్వే పరిస్థితి. ఈ నేపథ్యంలో తానేంటో తెలిపేందుకు కొత్త రూట్ ఎంచుకున్నాడు. దీంతో సొంత పార్టీలోనే ఆయన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఎవరా నేత, అసలేంటా కథ, నేటి ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. కాంగ్రెస్ అంటేనే అంతర్గత విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అది జాతీయ స్థాయిలోనైనా ప్రాంతీయ స్థాయిలోనైనా ఎక్కడైనా ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేతల మధ్య అంతరంగం అలా ఉంటుంది మరి. అందుకే హస్తం పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య ప్రభావాలు ఇలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇక టీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడి పరిస్థితులు ముందు ఒకలా తర్వాత ఒకలా మారాయి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిలోకి రాకముందు సీనియర్స్ ప్రభావం గట్టిగా ఉండేది. కానీ ఆయనకు ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించారో ఆ తర్వాత అంతా మారిపోయింది. సీనియర్స్ వర్సెస్ రేవంత్ అనేలా రాజకీయం నడిచింది. ఆ టైంలో ఎక్కువగా వినిపించిన పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ టీపీసీసీ పదవి తనకే ఇవ్వాలంటూ ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పార్టీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నా రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి మధ్య సాగిన రసవత్తరమైన రగడ తెలంగాణ రాజకీయాల్లో అంత తేలిగ్గా మసకబారదు. ఆ టైంలో రేవంత్ రెడ్డిని తప్పించి తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు కూడా. అయితే అదేం దురదృష్టమో గాని ఆయనను అధిష్టానం అస్సలు పట్టించుకోలేదు. దాంతో తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత లేదని ఎవరూ ఊహించని రీతిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. దాంతో ఆయన సొంత నియోజకవర్గం మునుగోడులో బైపోల్ జరిగింది. అయితే స్థానికంగా పట్టు ఉన్న నేత కావటంతో ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీ తరపున కీలక నేతగా మారాలి అనుకున్నారు. కానీ అనూహ్యంగా మునుగోడు ప్రజలు ఉప ఎన్నికల్లో ఓటమి కట్టబెట్టారు. దీంతో అటు బీజేపీలో కూడా ప్రాధాన్యత కరువైంది. రెంటికి చెడ్డ రేవడిలా అటు సొంత పార్టీలోకి వెళ్లలేక ఇటు ఉన్న పార్టీలో నిలవలేక కోమటిరెడ్డి పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవటంతో ఎవరేమనుకున్నా సరే అన్నట్టుగా తిరిగి సొంత గూటికే చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు తరపున మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే పార్టీ వీడిన కారణంగా మొదటి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. పైగా గతంలో ఆయన రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు కూడా కేబినెట్ లో చోటు దక్కనీయకుండా చేశాయనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే మాట. మరోవైపు హస్తం పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్స్ లో చాలా మందికి మంత్రి పదవులు వరించాయి. కోమటిరెడ్డి బ్రదర్ వెంకటరెడ్డి కూడా కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కానీ ఆయన తమ్ముడు రాజగోపాల్ కు మాత్రం మొండి చెయ్యే ఎదురైంది. అప్పటి నుంచి మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు ఆయన. కానీ రెండో మంత్రివర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా చోటు దక్కుతుందని భావిస్తూ వచ్చారు. ప్రతిపక్షాల నుంచి కూడా దీనిపై విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి. మంత్రి పదవి గురించి అసెంబ్లీ సాక్షిగా ప్రత్యక్ష నేతలు రాజగోపాల్ రెడ్డిపై వేసిన సెటైర్స్ అన్ని ఇన్ని కావు. అలాంటి విమర్శలు రాజకీయంగా కామన్ అయినప్పటికీ ఎంతో కొంత ఆయన ఇమేజ్ ను దెబ్బతీసే విషయాలే. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా రెండో మంత్రివర్గ విస్తరణ ఇంతవరకు జరగకపోవడంతో మంత్రి పదవి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డికి ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతూ వస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రి పదవిలో ఉండటం ఒక కారణమైతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇతరుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కూడా మరో కారణం. ఈ కారణంతోనే కోమటిరెడ్డి పేరు రెండో కేబినెట్ లిస్టులో లేనట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు పదవి వస్తుందని ఆశించినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఇక రూట్ చేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. సడన్ గా బీఆర్ఎస్ పై ప్రేమ కనబరుస్తున్నారు ఆయన.
ఇటీవల ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారని, గత కేసీఆర్ పాలనే బావుందంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో అనూహ్యంగా కోమటిరెడ్డి టోన్ మారిందేంటి అనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం వెనుక మరో ప్లాన్ ఉందనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం మంత్రి పదవి కోసం ఆశిస్తున్నా ఆయన ప్రభుత్వానికి ప్రతికూలంగా మాట్లాడి అధిష్టానం దృష్టిలో పడితే తన గోడు వినిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు వరుసగా ప్రభుత్వంపై ప్రతికూల కామెంట్స్ చేస్తున్నారు. హైడ్రా విషయంలో ఇటీవల దానం చేసిన హాట్ కామెంట్స్ మరవక ముందే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత ప్రతికూల కామెంట్స్ చేయటం, అలాగే ఆ మధ్య తీన్మార్ మల్లన్న వంటి వారు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఉండటం, ఇలా సొంత పార్టీ నేతలే ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల పట్ల అటు హస్తం హైకమాండ్ గాని, ఇటు టీ కాంగ్రెస్ నేతలు గాని ఎలా రియాక్ట్ అవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి తాజా కామెంట్లతో రాజగోపాల్ రెడ్డి మరోసారి హైలైట్ అవుతున్నారు.